దేవుని యొక్క మాటల కొరకు యోదయకాలం ఆహ్వానం. కుటుంబ సమేతంగా మీరు కూర్చుని ఈ మాటలు వినుచున్నందున దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ కొద్ది నిమిషాలు దేవుని మాటల వైపు మీ మనసును మళ్లించాలని మేము కోరుతూ ఉన్నాం. మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయము 25వ వచనం కూడా చదివితే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. 25వ వచనం ఎంత గంభీరమైన మాట ప్రభు చెప్పారు. 1977వ సంవత్సరంలో గొప్ప ఉప్పెన వచ్చింది. ఇక్కడే ఈ స్థలంలో ఉన్నాం. అయితే అంతా నిశ్శబ్దం అయిపోయింది. అంతా కూడా చీకటి. ఒక వారం రోజులు అంత చీకటి. పగలు బిక్కుబిక్కుమంటూ వెళితే అప్పుడు ఏలూరు రోడ్డుకి అటువైపు ఇటువైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్ద పెద్ద చెట్లుండే. ఆ చెట్లన్నీ కోకటి వేళ్లతో అవి బయటకు వచ్చేసినాయి. రోడ్డే సరిగ్గా లేదనుకుంటే రోడ్డు నిండా ఈ చెట్లు. వాటిని కొట్టడానికని ప్రభుత్వ సిబ్బంది ఇవన్నీ ఒక గొప్ప ప్రహసనం లాగా ఉంది. కరెంట్ లేదు, సరిగ్గా నీళ్లు లేవు. రాత్రి వచ్చిందంటే చాలా భయం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నాకు జ్ఞాపకం ఉంది, మరి 77వ సంవత్సరంలో ఆ తుఫానుకు ఆ రోజుల్లో ఒక చిన్న ఆర్డినరీ పాక లేకపోతే కుటీరం లాంటిది ఉంటే దానిలో ఉన్నాం. కానీ దానిలో చూస్తున్నాం. అప్పుడు మన గుణదల కాంపౌండ్ అంతా కూడా ఇవి కొబ్బరి చెట్లుండే. ఆ కొబ్బరి చెట్లు రాత్రి వేళంటే ఆ యొక్క చంద్రుని వెలుగులో ఆ వెన్నెల్లో చూస్తే ఆ చెట్లు చాలా ఎత్తుగా అక్కడి నుంచి ఒక్కసారిగా నేలను తాకి మళ్ళీ పైకి వెళ్ళాయి. ఒక్కసారి నేలను తాకి మళ్ళీ పైకి వెళ్ళాయి. అంటే గంటకు 120, 150 ఇంత వేగంతో వస్తే అక్కడ మరి వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను. గాలి అంటే ఇటువంటి ఉప్పెన విసిరెను. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిను అని ఉంది. సరే, ఇక్కడ మనం ఆ చిన్న పునాదిని కొట్టింది కానీ అది ఏమీ అవ్వలేదు. మళ్ళీ ఉదయకాలం వరకు దానిలోనే ఉన్నాం. అయితే ఇక్కడ ఒక ఆత్మీయ సంగతి ప్రభు చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతి వారికి కూడా వాన కురవటం, వరదలు రావటం, గాలి అనగా అనేక రకాలైన సవాళ్ళు. కొన్నిసార్లు పరీక్షల్లో ఫెయిల్ అయిపోయావు, కొన్నిసార్లు ఆర్థికంగా చితికిపోయావు, కొన్నిసార్లు ఏదైతే చేయకూడదు అనుకున్నావో అదే చేస్తున్నావు. ఇవన్నీ సవాళ్ళు. కొన్నిసార్లు ఏది చూడకూడదో అదే చూస్తున్నాం. కానీ మరి వాటన్నిటినీ అధిగమించి
నీవు ఇప్పుడు దేని మీద నిలబడ్డావు? బండ మీద నిలబడ్డావు. ఎవరు బండనగా? క్రీస్తునే బండ మీద నిలబడ్డావు. క్రీస్తునే బండ మీద నిలబడ్డావు కనుక శోధనలు వస్తూ ఉన్నాయి, కొన్ని సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి, కొన్ని భావోద్రేకాలు మన మీదకి వస్తున్నాయి. కానీ ఆ బండ మీద అది పడలేదు. ఈ ఉదయకాలం ఆ బండ క్రీస్తు అని మనం గమనిస్తున్నాం. ఎవరైతే ఆ బండ మీద ఉన్నారు, ప్రభువైన యేసు క్రీస్తు పేతురుతో ఒక మాట చెప్తూ మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 18వ వచనంలో, పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలువ నేరం. అనగా ఏ బండ మీద కడతా అన్నాడైనా? క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతాను, నిన్ను కూడా క్రీస్తు మీద కడతాను. క్రీస్తు మీద ఎవరైతే కట్టబడ్డారో, ఆయన వాక్యం మీద ఎవరైతే కట్టబడ్డారో, వారు ఇక ఏ విషయంలో కూడా వారు మరి చెదరరు, వారు ఆదరరు. తుఫాన్లు గాలులు వీయవచ్చు, కింద పడిపోయామే అని అనిపించుకోవచ్చు, కానీ నీవు ఆ బండ మీదే నిలబడి ఉంటావు. దేవుని వాక్యంలో నీవు శ్రేష్టంగా ఉంటావు అని ప్రభు ఈ మాటలు మనకు చెప్పారు. కాబట్టి ఈ ఉదయకాలం అనేక మంది దైవజనులు వారికి వస్తున్న భయంకరమైన శోధనలు వేదనలు తట్టుకుని చివరి వరకు ఉన్నారు అని అంటే ఈ బండ మీద వారు కట్టబడ్డారు. ఇదే బండ మీద నీవు నేను కట్టబడి ఉండాలని ప్రభు పేరిట ఈ మాటలు మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధ ప్రేమగల మా పరలోక తండ్రి, మా జీవితాలు నాయన నీ మీద కట్టుబడి, నీ మాటలు మా హృదయంలో ఉంచబడి అనునిత్యం నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే అనుభవం మాకు ఇవ్వండి. యేసయ్య నామములో అడిగి ఉన్నామా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక.